ఇదంతా పక్కకి ధర్మ చింతన ఆధ్యాత్మిక చింతన ఈ రెండు కూడా కంపల్సరీ. జీవితం అనే మాట ఎక్కడ ఉంటుందో ఆ మాట వచ్చినప్పుడు ఈ రెండు కంపల్సరీ. ధార్మిక చింతన ఇట్స్ ద మస్ట్. అండ్ ఆల్సో ఆధ్యాత్మిక చింతన. మనిషి లైఫ్ అంటే చైతన్య స్వరూపం, అతని నుంచి ఏదేది కాదు, అంతరంగాన్ని మంచి లక్షణాలతో అప్పుడే లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ మనిషి లైఫ్లో రెండు రకాలైన యాక్టివిటీస్తో డీల్ చేస్తారు. ఒకటి ధార్మికమైన యాక్టివిటీస్ ఉంటాయి, రెండోది వ్యావహారికమైన యాక్టివిటీస్, బయట మనం చేసేవంతా వ్యవహారికాలు. ఇంటర్నల్గా ఉండేది ధార్మిక పద్ధతి. ధార్మిక సో పర్ఫెక్ట్ ఉన్నదే కరెక్ట్ పూర్తి అభ్యాసం అయ్యాక వచ్చే స్టేజ్ కాబట్టి దాని గురించి వరి అవ్వద్దు, అట్లా ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వద్దు. ఆ స్టేజ్కి వెళ్ళడం కోసం నేను ప్రయత్నం చేయాలి అనే పద్ధతిని మైండ్లో పెట్టుకుని లెటర్స్ ఆల్ వర్క్ టుగెదర్ విత్ ఎనర్జీ అండ్ ఎంతూజియాజం. అండ్ ద లాస్ట్ ఇంతటి అవకాశాన్ని ఇచ్చి నా సమయం సద్వినియోగం అయ్యే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆ లవ్, affection, everything, I surrender our lotus feet of the Bhagavan because he is the first behind me. Yes, we are not just instruments. We are performing our duties. Is the as per the divine plan, everything is happening. And నేను ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం అక్కడ ఉన్న మా తల్లిదండ్రులు. వాళ్ళ ఆశీస్సులు నాకు లేకపోతే నేను